ఈ పంచాయతీ పెట్టడానికి కారణం ఏంటో ఊరి పెద్దలందరినీ పిచ్చి కూర్చోబెట్టినానమ్మా. నీ ప్రాబ్లం ఏమో వీళ్ళకి చెప్పు. చెప్పమ్మా, నీ సమస్య ఏముందో. వీంతో నేను ఏగలేను, నాకు ఇతంతా విడాకులు ఇప్పించండి. ఏగలేనంతగా వాడు ఏం తప్పు చేసినాడు చెప్పమ్మా. పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత పూల్లో పెట్టి చూసుకుంటానని మాట ఇచ్చినాడు. ఇప్పుడు చూసుకోవట్లేదా అమ్మాయిని? ఇప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పటికీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నా. అడగండి కావాలంటే. చూసుకుంటున్నానా లేదో? ఏమ్మా చూసుకుంటున్నానని చెప్తున్నాడు, నువ్వు చూస్తే చూసుకోలేదని చెప్తున్నావు. పువ్వుల్లో పెట్టి చూసుకోవడం అంటే పూల కొట్టు పెట్టి అందులో కూర్చోబెట్టి చూసుకోవడమా? ఇంకేమమ్మా, చెప్పిన మాట కట్టుబడ్డాడుగా. మాట ఇచ్చాను, మాట కట్టుబడ్డాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉంటే నన్ను దండించండి. సరే, అది వదిలేయండి. పెళ్లికి ముందు కోటీశ్వరుడు అని చెప్పినాడు. ఆ కోట్లు ఎక్కడికి పోయినాయో ఇప్పుడు అడగండి. ఫస్ట్ పూల్లో పెట్టుకుంటానని చెప్పినావు, పూల కొట్టు పెట్టించినావు. మళ్ళా ఇప్పుడు కోటేశ్వరుని అని చెప్పినావంట. ఆ కోట్లు ఏం చేసినావురా? ఇంకా పెళ్లికి ముందు 10 మంది దగ్గర 10 కోట్లు అప్పు తీసుకున్నా. పెళ్ళి అయినాక వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎన్నికి ఇచ్చేసిన. ఇందులో నా తప్పు ఏమనుందా? నేను మాట ఇస్తే చేస్తా, చేసేదే చెప్తా. అప్పుడు ఉన్నాయి చెప్పినాడు, ఇప్పుడు లేవు చెప్పలేదు. ఉన్నది ఉన్నట్లే చెప్పినాడు కదా, దానికి మనం ఏం చేద్దాం? సరే, ఇది వదిలేయండి. పెళ్ళైన నెలకే రెండో పెళ్లి చేసుకొచ్చినాడు, అదెందుకు అడగండి. పెళ్ళైన నెలకే రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? పెళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో ప్రేమ ఎక్కడ ఏడ్చిందిరా? మాకు ఒక పెళ్లి కాక వస్తుంటే నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు. అప్పుడే ఏంటన్నా వీడు ఒక పెళ్లికే దిక్కు లేక నేను ఏడుస్తుంటే వీడు నెలకే రెండో పెళ్లి అంటాడు. చేసుకుంటారా రెండో పెళ్ళైన నెలకే? పెళ్ళవగానే అంట్లు తమ్మడము, బట్టలు ఉతకడము, కసలు ఇవన్నీ చూస్తుంటే నా పెళ్ళము అది చూసి బాధపడి అందుకు రెండో పెళ్లి చేసుకొచ్చి దానికి ఆ పనులన్నీ అప్పగించాను. దీన్ని సుఖంగా చూసుకుంటున్నాను. పని తగ్గించడానికి పని మనిషిని పెట్టచ్చు, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ తీసేయచ్చు. రెండో పెళ్లి ఏంటి? అవన్నీ టెంపరరీ, ఇది పర్మనెంట్. ఇదేంటైతే? అరే నీ అబ్బా. సరే, ఇది వదిలేయండి. వాళ్ళ అమ్మని ఎందుకు చంపాడో కనుక్కోండి. ఏరా అమ్మని చంపావా? ఎందుకురా? నేను అమ్మ బిడ్డని. ఒకరోజు ఆ తల్లి మీద ప్రేమతో అమ్మ దగ్గరికి పోతే, అమ్మ నాయన నా కాళ్ళు నొప్పిస్తుంది, కాళ్ళు పట్టరా అని చెప్పింది. నేను కాళ్ళు పడుతూ ఉండగా, బాబు కాళ్ళతో పాటు మెడ కూడా నొప్పిస్తుందరా అని చెప్పింది. నేను మెడకాయ నొక్కాను, అంతే. అమ్మ చెల్లిపోయింది. దీనికే సమాజాన్ని అంతా కూడా అంటున్నారు. ఏంటన్నా వీడు అమ్మని చంపాడంటాడు, పూల కొట్టు అంటాడు. వీడు అమాయకుడు అనుకోవాలా, పిచ్చోడా, సైకోనా, ఏంది అర్థమే కావట్లేదు. ఇంకా ఎన్ని ఘోరాలు చేసినాడమ్మా వీడు. తోడబుట్టిన తమ్ముని 2 కాళ్ళు నరికేసినాడు, ఎందుకో కనుక్కోండి. ఏంటి, తమ్ముని కాళ్ళు నరికేసినావా? ఏంట్రా ఇది? మా అమ్మ చనిపోతూ తమ్ముడిని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోరా అని చెప్పింది. వాడికి చెప్పిన కాళ్ళు కింద పెట్టద్దురా అని వాడు పెట్టాడు. 2 కాళ్ళు నరికేసిన. అప్పటి నుంచి వాడి కింద కాళ్ళు పెట్టింటే పట్టు. అమ్మ మాట చెవదాటని కొడుకమ్మా వాడు. ఇది వదిలేయండి. కన్న తండ్రిని ఎలకల మంది పెట్టి చంపాడు. తండ్రిని కూడా చంపావరా? ఎందుకు చంపావరా తండ్రిని? ఒకరోజు మా నాన్న ఆకలిగా ఉంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏదన్నా పెట్టరా అన్నాడు. నేను అన్నంలోకి ఎలుకల మళ్ళీ కలిపి పెట్టాను. ఎలుకలు పోయాలేవో తెలియదు కానీ మా నాన్న అయితే పోయాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంతమంది చంపినోడికి ఆ అమ్మాయిని చంపడం ఒక లెక్క కాదన్నయ్య. వీళ్ళని విడిపోవడమే కరెక్ట్ అయిన పని. నాకు పెళ్ళామంటే పిచ్చి సార్. ఈ పిచ్చిలో నన్నెక్కడ చంపుతాడో అని భయంగా ఉంది. ఇంతమందిని చంపిన ఈ మూర్ఖుడితో ఆ అమ్మాయి ఖచ్చితంగా బతకలేదన్నయ్య. వీళ్ళని విడిపోవడమే కరెక్ట్. వీళ్ళకి విడాకులే కరెక్ట్. ఇప్పించేద్దాం వీళ్ళకి విడాకులు.